హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. నేను ఆన్లైన్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి. అందులో ఫోన్ కవరు, ఆ తర్వాత కొన్ని వెయిట్ మిషన్లు, అంటే ఫుడ్కి సంబంధించిన వాళ్ళ. ఆ తర్వాత జగ్గయ్యపేట వచ్చామన్నమాట. మాకు నియర్ బై ఉండే సిటీ అనమాట జగ్గయ్యపేట. ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ అని అక్కడ బ్యాగ్స్ అవన్నీ అక్కడే కొంటాను నేను. ఎక్కువగా నెట్ తెగిపోయిందనమాట బ్యాట్ది, అందుకనేసి గెట్టింగ్ వేయిద్దామని వచ్చానమాట. అది ఇచ్చేసేసి వెజిటేబుల్స్ అన్నీ పర్చేస్ చేసుకున్నానండి. మనకి ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేకపోయినా కూడా ఏదో వెల్తీగా అనిపిస్తుంది కదండి. అలా అందుకనేసి జనవరి 1 కూడా వస్తుందని కొన్ని వెజిటేబుల్స్, పువ్వులు, కూరలు అలాంటివన్నీ తీసుకున్నానమాట. ఎక్కువగా మేమైతే జనవరి 1కి ఎక్కువగా నాన్ వెజ్ అలా చేసుకుంటామన్నమాట. 31st నైట్ బిర్యానీ అలాగా. అందుకనేసి ఆలు, ఇలా బైంగన్ అంటే వంకాయ అండి, సారీ, వంకాయలు, కొత్తిమీర, పుదీనా, ఎక్కువగా మసాలా రిలేటెడ్ ఐటమ్స్, బఠానీలు ఇలాంటివన్నీ, పీనట్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నానండి. ఫ్రూట్స్ ఎక్కువగా నేను బనానా, జామకాయలు అవి తెచ్చానమాట ఈసారి. ఎందుకంటే యాపిల్స్ పోయినసారి తెస్తే పైకి అయితే బాగున్నాయండి, లోపలంతా బ్లాక్ కలర్గా ఉన్నాయి. అందుకని ఏదైనా ఒక ఫ్రూట్ అలా పాడైందనుకోండి, నెక్స్ట్ టైం కొన్ని రోజుల వరకు దాని మీద ఇష్టం అనిపించదనమాట. ఆల్రెడీ ఇంట్లో పామిగ్రానైట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా జామకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అలాగే ఈ నాటు బనానాని ఎక్కువ తీసుకుంటాను నేను. పొడవు బనానా ఎక్కువ బాగుండట్లేదు అనమాట ఈ మధ్య. ఇవైతే కొంచెం హెల్తీగా ఉంటాయి. తర్వాత బంతిపూలు, గులాబీలు, చామంతులు, పూజ కోసం జనవరి 1 వస్తుంది కదా, అన్నీ తీసుకొని ఇలాగ జిప్లాక్ బ్యాగ్లో అయితే ప్యాకింగ్ చేసేసి పెట్టేసుకున్నాను. కూరలు అవన్నీ నేను ఎలా సర్దుకుంటాను ఇలా కవరుల్లో, ప్రతిసారి కూడా మార్కెట్ నుంచి రాగానే వేటికై డివైడ్ చేసేసుకొని అన్నీ క్లీనింగ్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఈ విధంగా మనకప్పుడు ఇలా సర్దుకున్నామంటే యూస్ చేసుకునేటప్పుడు అన్నీ దేవులాడుకునే అవసరం లేకుండా ఏ కవర్లో అలా తీసి పెట్టుకోవచ్చు. ఖాళీగా ఉన్న ఐస్ క్రీమ్ డబ్బాలు ఇలా ఉంటాయి కదా, ఏమైనా స్వీట్ బాక్సులు ప్లాస్టిక్వి, అలాంటివన్నీ నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటాను. హల్దీరామ్ స్వీట్స్ అలాగా. ఇలా ఒక పట్ట వేసుకొని మనం అన్నీ ఈ క్లీనింగ్ పనులన్నీ చేసుకున్నామనుకోండి, తర్వాత మనకైతే ఈ ప్లేస్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ పట్ట తీసుకొని వెళ్ళి చక్కగా బయట విదిలిస్తే సరిపోతుందన్నమాట. ఇలా ప్రతిసారి కూడా నేను కూరలు అవి సర్దుకుంటాను. కూరగాయలు అవి సర్దుతూ నేను ఒక దండకం చెప్తానండి. అది కామెడీగా ఉంటుందన్నమాట. కాఫీ దండకం అన్నమాట. చదువుతాను. శ్రీమన్మహాదేవి లోకేశ్వరి కాళికా సన్నిభాకారిణి లోక సంచారిణి అంబ కాఫీ జగన్మోహిని తొల్లి శ్రీకృష్ణుడా స్వర్గముంజేరి పూతంబునవు పారిజాతంబునుందెచ్చి నాతికిన్ ప్రీతిగా నిచ్చు కాలంబునంద సుమాభందునం గల్గు బీజంబులుర్వీస్తాలిన్ రాలియున్ లోక భేదంబు చేగాఫి భూజంబుగా బుట్టియున్ గొమ్మలన్ రెమ్మలన్ భూవులన్ దావులన్ జక్కనౌ పిందెలన్ జిక్కనౌ గాయలన్ జొక్కమౌ బండ్ల బాసిల్ల దబ్బిజ జాలంబు నేరైడ్లు నీగాండ్లు హాలెండు పోలెండు రష్యా జపాను జర్మనీ గ్రీకు దేశంబులన్ నాటి ప్రేమాకులై ఇండియన్ దోటలై విత్తనాలిచ్చుచున్న వంటంచునున్మదిన్ దోచెన్ బాపురే తీపిలో నీరమున్ క్షీరమున్ జక్కెరన్ మించుటగాదే నీ బీజ చూర్ణంబు నీ మూములో చేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మార్చి చూర్ణంబు గావించెనన్ దీపి పోదాయ నీ మధురి శక్తి నీ ఇంపు నీ సొంపు నీ పెంపు వర్ణింప నేనెంత వాడన్
ధనాకర్షిణి ప్రాణ సంకర్షిణి ధాత్రి నెవ్వెరలన్ మేకువన్ లేచియున్ నిత్య కృత్యంబులన్ తీర్చి మున్ముందుగా నిన్ను బాణంబు గావింపకున్ ద్విజుల్ వేద మంత్రంబులన్ బాల్కగాలేరు ప్రపంచాత్కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగాలేరు శ్రవ్యంబుగా సౌరిదానుల్ వైశ్యోత్తముల్ కొట్ల తాళంబునందీయగాలేరు డ్రైవర్లు మోటార్లు స్టీరింగులన్ బట్టగాలేరు టీచర్లు పాఠంబులన్ చెప్పగాలేరు డైరెక్టర్లు నింజక్షులన్ చెయ్యగాలేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు జడ్జీలు స్వల్పమౌరీతిని తీర్పులన్ రాయగాలేరు దిట్టంబుగా బాలసూల్కూట సాక్ష్యంబులన్ చెప్పగాలేరు వారాంగనల్ కోడెగాండ్రన్ వేసానన్ గేలిలో నోలలాడింపగాలేరు ముప్పూటలన్ నిన్నగిన్ గ్రోలకున్నన్ శిరోభారమైనాల్కయుండన్ మనంబెంతో చాలా చెంచాల్య బొందుంచున్ గుండియాల తల్లడం బందుంచున్ మేను కంపించుగాదే కటాక్షంబుతో నిత్యమున్వేకువన్ దర్శనంబిచ్చి నిన్ బాగుగా ద్రాగు సౌభాగ్యముల్ గూర్చి రక్షింపవే సారెకున్ గోల్చెదన్ విశ్వకర్మ మయ్యంబుదన్ సత్క విద్రుండనన్ సోపోకూరి కాశీపతి స్వాంతరాజీవ సంవాసిని నీకికన్ మంగళంబౌ మహాకాఫీదేవి నమస్తే 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 నమః. ఈ కాఫీ దండకం చదివేలేకే నా మొత్తం క్లీనింగ్ మొత్తం వెజిటేబుల్స్ సర్దేశానండి. తర్వాత నేను మామిడికాయ పచ్చడి పెడతానన్నమాట. ఇది మాంగా తొక్కు అంటారనమాట తమిళ్లో. ఈ మాంగా తొక్కు ఎలా పెట్టాలో అనేది నేను క్లియర్గా చూపిస్తానన్నమాట. అంటే ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది ఈరోజైతే వాటిని ఎలా నేను కట్ చేసి అవి స్టోర్ చేస్తాననేది చెప్తాను. మనకి మామిడికాయలు పుల్లటివి దొరుకుతాయి కదండి, అవి తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఫస్ట్. నేను ఇవి పునరాసకాయలండి, మొత్తం ముట్టి తీసేసి అటువైపు ఇటువైపు దెబ్బలైతే కట్ చేసేసుకొని మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అయితే పెట్టిన రోజు నుంచే మనం తినేయచ్చు అనమాట, అంటే తాలింపు వేసిన రోజు నుంచే అనమాట. ఫస్ట్ ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. వీటిల్లో మనం తగినంత ఉప్పు వేసుకొని, వీటికి కొలత అంటూ ఏముండదండి, ఊరామారిగ్గా వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని 3 రోజులు ఆ ఉప్పులో ఊరపెట్టుకోవాలి ఈ ముక్కల్ని. ఆ తర్వాత కొంచెం మనం ఎండుమిర్చి ఉంటాయి కదా, మనం ఆ మామిడికాయల క్వాంటిటీకి తగినట్లుగా ఎండుమిర్చిని ఎండలో ఎండపెట్టుకొని ఆ ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసి మిక్సీ పట్టేసేసుకొని తాలింపు కోసం నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకొని కొంచెం ఇంగువ వేసేసి ఈ మామిడికాయ ముక్కలు కలుపుకున్నాం కదా, కారం వేసి అదంతా ఆ పోపులో యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి. చక్కగా అన్నంలో కలుపుకోవటానికి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఆవకాయని కూడా మించిపోతుందండి ఇది. ఆవకాయ మనం పెట్టాక ఒక 1 వీక్ అన్నా వెయిట్ చేస్తాం తినటానికి. బట్ ఈ మాంగా తొక్కు మాత్రం మనం తాలింపు వేసిన డే నుంచే తినేసేయచ్చు అనమాట. 3 రోజులకే ఉప్పులో ఊరేసి మెత్తబడిపోతుందన్నమాట ముక్క. ఆ తర్వాత మనం ఆ 3 రోజుల తర్వాత డబ్బాతో పాటు ఎండలో పెట్టేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో లోపల పెట్టేసేసుకోవాలన్నమాట. అలా ఒక 2 డేస్ చేసుకొని ఆ తర్వాత అయితే ఇది పోపు వేసేసుకోవచ్చు. ఎండుమిర్చి అది వేసేసి, ఆ కారం కలపకూడదండి దీనికి, ఎండుమిర్చి వేస్తాను. ఒకవైపు ఈ మామిడికాయలన్నీ కట్ చేసుకుంటూనే చిలకడ దుంపలు అయితే కాల్చుకుంటున్నానండి. నేను ఎప్పుడు చిలకడ దుంపలు ఇలాగా ఐరన్ పాన్ ఒకటి పెట్టేసేసి దాని మీద పెట్టి స్టీల్ గిన్నె లాంటిది ఏదైనా బాయిల్ ఇస్తానన్నమాట. ఆ స్టీమ్కి, ఆ వేడికి అనేది లోపల గడ్డంతా కుక్ అయిపోయి చాలా బాగుంటుందండి.
డైరెక్ట్గా మనం పొయ్యి మీద కాల్చినా నిప్పుల పైన కాల్చినా కూడా మనకి పైన అంతా తొందరగా కాలిపోతుంది, లోపలంతా కొంచెం పచ్చిగా ఉంటుంది. కానీ ఇలా చేసి చూడండి, చాలా లోపలంతా బాగా కుక్ అయి పైన ఓన్లీ ఆ లేయర్ వరకు కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఉడకపెట్టామనుకోండి టేస్ట్ తగ్గిపోతుంది. నాకు అందుకని కాల్చిన గడ్డలే ఇష్టం అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా చిలకడ దుంపలు ఈ ప్రాసెస్లో అయితే కాల్చుకుంటాను. ఇలా చిలకడ దుంపలన్నీ కాలేలోపు నా మామిడికాయలు కట్ చేయటం అయితే అయిపోయిందండి. ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు రెండిట్లో అయితే పెట్టానన్నమాట. ఆఫ్ పెట్టుకున్నామనుకోండి, మనం ఒకటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఇంకొకటి అయితే బయట డైలీ వాడుకోవటానికి అది పెట్టుకోవచ్చు అన్నట్లుగా నేను ఎప్పుడైనా పీనట్ బటర్ బాటిల్స్ ఇలాంటివి ఖాళీ అయినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు, ఆ ఊరగాయలు, సాల్ట్, ఉప్పు, కల్లుప్పు ఇలా పోసుకోవటానికి బాగుంటాయండి. ఈ మామూలుగా డబ్బాలు అదివరకు రోజులు అన్నిట్లో వాడేవాళ్ళండి. కానీ వీలైనంత వరకు ఫ్యూచర్లో కొనకుండా ప్లాస్టిక్ అనేది తగ్గించుకోండి. ఉన్నాయి అంటే ఇలాగ సర్ఫ్ పోసుకోవటానికో అలా వాడుకోవచ్చు. ఎవరైనా గిఫ్ట్లు అలా ఇస్తుంటారు కదా ప్లాస్టిక్, అలాంటివి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఏదైనా కూడా కుంకుడుకాయలు పోసుకోవటం, సర్ఫ్, సున్నిపిండి ఇలాంటివి పోసుకోవటానికి వాడుకోవచ్చు అన్నమాట. అలా పోసేసుకొని బాత్రూంలో అలా నీట్గా సర్దుగా పెట్టేసుకోవచ్చు. కుంకుళ్ళు, సర్ఫ్ ఇలాంటివి. ఇలా పచ్చళ్ళు, ఉప్పు, కల్లుప్పు ఇలాంటివి కూడా పోసి ముగ్గిసుకే కలర్స్, రంగులు ఉంటాయి కదా జనవరి 1కి, ఇలాంటివన్నీ కూడా మనం ప్లాస్టిక్ డబ్బాలని కూడా ఉన్నాయి మనకి, మనం కొనం కాబట్టి గిఫ్ట్ రూపేణ అలా వచ్చినవి. ఏవైనా సరే ఎందుకు పారేయటం అండి, ఒక్క వస్తువు కొనాలంటేనే ఎంతో కష్టపడాలన్నమాట. ఈరోజు నేను బయట షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ ఒక సన్నివేశం అండి జరిగింది. ఒక తాత వచ్చాడనమాట, అంటే అడుక్కుంటున్నాడు అనమాట, భిక్షాటన చేస్తున్నాడు. సరేలే పోనీలే అనేసి అందరి దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే కొంచెం ర్యాష్గా కోపంగా మాట్లాడి వెళ్తున్నాడు. నేనేం చేశానంటే పోనీ పాపం ఏంది కోపడుతున్నాడు, ఆయనకి ఏదైనా ఆకలిగా ఉందో ఏంటో అనేసి ఎక్కువగా నేను భిక్షాటన అది ఎంకరేజ్ చేయనండి, ఎక్కువ ఇవ్వను అనమాట. ఏదైనా కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకే చేస్తా. బాగానే నడుస్తున్నాడు, మంచిగానే ఉన్నాడు. బస్సు మనీ తగ్గిందమ్మా ఇవ్వండి అన్నారు. 5 రూపాయలు ఇవ్వమ్మా అంటే సరేలే 5 రూపాయలు దేవులాడి మరి బ్యాగ్లో ఇచ్చానండి. ఏంది నువ్వు ఇచ్చింది 5 రూపాయలు, అందరు 10 రూపాయలు ఇస్తుంటే ఇచ్చావులే అన్నారండి. అసలు నాకు ఎంత బాధేసిందో. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. మనం దానం చేసి కూడా వాళ్ళ చేత అలా అనిపించుకున్నాం, కానీ పర్వాలేదు అనిపించింది అనమాట. సరే వాళ్ళ సంస్కారం అలా ఉంటుందన్నమాట. అడుక్కునేది కూడా ఈ రోజుల్లో డిమాండింగ్గా ఉందండి. మామూలుగా ఏంటంటే వాళ్ళు ప్రాధేయపడ్డట్లుగా అలా లేదనమాట. అది కూడా ఒక వృత్తిలాగా ఎంచుకుంటున్నారనమాట. అందుకని ఎక్కువగా బెగ్గింగ్ని అయితే ప్రోత్సహించద్దనమాట. ఎవరైనా అస్సలు నడవలేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం పాపం వాళ్ళు బయట సంపాదించుకునే శక్తి ఉండదు కాబట్టి ఏదైనా మనం దానం చేయాలంటే టెంపుల్స్ దగ్గర కానీ అలా ఇలాంటి వాళ్ళకి చేయండి. కానీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్న వాళ్ళకి మాత్రం అస్సలు మనీ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే ఈ ₹1 తగ్గినా కూడా మనం ఏ షాప్ వాడు మనకు ఊరికి ఇవ్వడండి. ₹1 కూడా మనం ఎక్స్ట్రా, ఇప్పుడు 25 రూపాయలు అనుకోండి, మాకు కూరగాయల షాప్కి వెళ్తే 30కి వేసేస్తారు. అదే 30 అయినా కూడా 40కి వేస్తున్నారండి. అడిగామంటే చిల్లర లేదు అంటారు. లేదు కరెక్ట్గా నా దగ్గర ఉంది చిల్లర ఇస్తాను అని అంటే ఐటెం తగ్గించి ఎత్తెత్తి వేస్తారనమాట కాటాల్లో. అలా కూడా ఉన్నారండి. మార్కెట్లకు వెళ్ళేప్పుడు చేంజ్ తీసుకొని వెళ్ళండి. వీలైతే చేంజ్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు 20 అయినా 30కి వేయటం, 25 అయినా 30 అలా వేస్తున్నారనమాట. కొన్ని అయితే ఇక్కడికి వచ్చాక నేర్చుకోవాల్సి వస్తుందండి. ఏదైనా కొంచెం మన ఊరు అలా మన ఏరియా అనుకోండి, కొంచెం మంచిగా మనకి అనిపిస్తుంది అనమాట. అక్కడ ఇంత రూడ్గా ఉండరనమాట జనం. కొంచెం ఇక్కడైతే కొంచెం ఎలా అయినా మేముండే దగ్గర రూడ్గానే ఉంటారండి పీపుల్ అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగానే ఉంటుంటామన్నమాట. ఇలా మధ్యాహ్నం పూట అయితే నేను చిలకడ దుంపలు ఒలుచుకున్నాను. ఈరోజు జామకాయని అయితే ఇలా చిన్నప్పుడు మేము ఇలా కట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఉప్పు కారం అన్నీ వేసుకొని నంచుకుంటూ తినేవాళ్ళం. జామకాయని కట్ చేసుకొని పేపర్లో, న్యూస్ పేపర్లేనండి అప్పుడు, కవర్లు కానీ ఏం వాడేవాళ్ళు కాదు. తాటాకు స్పూన్లు, న్యూస్ పేపర్లు అలా ఉండబట్టి హెల్తీగా ఉన్నారనమాట పీపుల్.
ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అన్ని ప్లాస్టిక్ డిస్పోజల్ ఎక్కువగా వాడుతున్నారండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ని, డిస్పోజబుల్ కవర్స్ ఇలాంటివన్నీ తగ్గించుకోండి మీ డైలీ లైఫ్లో. మార్కెట్కి వెళ్ళేప్పుడు ఎప్పుడైనా సరే జూట్ బ్యాగులు అలాంటివి క్యారీ చేయండి. షాప్ వాళ్ళు ఇచ్చేటప్పుడు వద్దు అన్నామనుకోండి, మనల్ని చూసి ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా వాళ్ళని చూసి ఇంకొకలాగా ప్లాస్టిక్ వాడకం అనేది వీలైనంత వరకు తగ్గించుకుంటే మనకి మన భవిష్యత్ తరాల వాళ్ళకైతే చాలా మంచిదండి. తర్వాత నేను జామకాయ ఎందుకు తింటానంటే, మనకి యాపిల్లో కంటే డబల్ ఉంటాయంటండి జామకాయలో విటమిన్స్. మనము రిచ్ ఫ్రూట్ అనేసి యాపిల్ పర్చేస్ చేస్తాం, కానీ జామకాయలో యాపిల్ కంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయన్నమాట. అందుకని వీలైన వాళ్ళు మనకి న్యాచురల్గా దేశవాళీ అంటే మనకి సీజనల్లీ పండే ఫ్రూట్ కాబట్టి ప్రతి సీజన్లో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో అయితే కొనుక్కొని తింటే మంచిదన్నమాట. ఇప్పుడు కానండి డ్రాగన్ ఫ్రూట్, చెర్రీలు అవి ఇవి ఇలాంటివన్నీ రకరకాల పేరు తెలియని ఫ్రూట్స్, స్ట్రాబెర్రీలు ఇవన్నీ. ఒకప్పుడైతే ఎక్కువగా జామకాయలు, అరటిపళ్ళు, సపోటా పళ్ళు, మామిడి పళ్ళు, అలా మనకి చింతకాయలు, వేరుశనగ కాయలు ఇలాంటివన్నీ మనకి న్యాచురల్ ఫుడ్స్. మనకి మన స్టేట్లో, మన ప్రాంతంలో, మన ఏరియాలో అందుబాటులో ఉన్నాయి. తేగలు, రేగుపళ్ళు ఇలాంటివి, బేరీకాయలు ఇలాంటివన్నీ మంచి ఆరోగ్యానికి మేలు చేసేవన్నీ అమ్మేవాళ్ళండి. ఇప్పుడు ఎక్కువగా ఫ్రిడ్జ్ల్లో, కోల్డ్ స్టోరేజీల్లో స్టాక్ చేసి రకరకాల ఫ్రూట్స్, వాటి పేర్లు సరిగా పలకటం కూడా రావు. ఆ ఫ్రూట్ కూడా ఎక్కువ రోజులు స్టాక్ కూడా ఉండదండి. ఏదో మనం కొంచెం రిచ్నెస్ కోసం అన్నట్లుగా కొనుక్కోవటం. కానీ ఇలాగా చిలకడ దుంపలు చాలా విటమిన్స్, ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ చాలా ఉన్నాయండి. పిండి పదార్థాలు, పీచు పదార్థము. చిలకడ దుంపలు మనకి వీలైనప్పుడు దొరికినప్పుడు మార్కెట్లో తప్పకుండా తీసుకుంటే మనకి బాడీకి చాలా మంచిదన్నమాట. నేను ఆన్లైన్లో మార్నింగ్ ఆర్డర్ తీసుకున్న వాటిల్లో ఇదొక వెయిట్ మిషన్ ఒకటి ఉందండి. ఇది ఫుడ్ మనము జిమ్ము, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళము క్వాంటిటీ ప్రకారము దీంట్లో మనం వెయిట్ చూసుకొని ఏవైనా కూడా గ్రామ్స్లో అలా మొత్తం తెలుస్తుందన్నమాట. దాన్ని మనం కొలత ప్రకారం తీసుకోవచ్చు అనమాట ఫుడ్ అనేది. అంతేకాకుండా దీన్ని నేను పర్చేస్ చేయడానికి ఓవెన్కి సంబంధించినవి మనకి వెయిట్ అది చూసుకొని క్వాంటిటీ అవి చేసుకోవటానికి కూడా నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుందండి, చక్కగా బుజ్జిగా. దీని ఏంటంటే డైరెక్ట్గా వెయిట్ చూడకుండా ఇలాగ ఏదైనా ఒక ప్లాస్టిక్ కప్ పెట్టేసుకొని, బౌల్ కానీ కప్ కానీ, అందులో మనం వెయిట్ ఆన్ చేసేసుకొని జీరో చేసి ఇట్లా పెట్టుకున్నామనుకోండి, ఒక ప్లాస్టిక్ ఏదైనా కంటైనర్ టైపు, అందులో మనం తూకం వేసే పదార్థంని కొంచెం కొంచెంగా వేస్తే అది ఎన్ని గ్రామ్స్ అనేది అయితే తొందరగా తెలిసిపోతుంది అనమాట. దాన్ని బట్టి పెంచుకోవటం, తగ్గించుకోవటం అలా చేయొచ్చు అనమాట. నేను స్వీట్ కార్న్ ఇవి సీడ్స్ ఒలిచేసేసి వాటిని వేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి ఇలా తూకంలో వేస్తే మనకి గ్రామ్స్ అనేది తెలుస్తుంది అనమాట. 9 గ్రామ్స్, 10 గ్రామ్స్, 11 గ్రామ్స్. ఇంత క్వాంటిటీ స్వీట్ కార్న్లో ఇన్ని ఇంత ఫైబర్ ఉంటుంది, ఇంత కార్బోహైడ్రేట్స్ ఇలా ఉంటుందని ఇందులో గ్రామ్స్లో చూసేసుకొని మనం వీటిని అయితే కొలత ప్రకారం కుక్ చేసుకొని కూడా జిమ్, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు తినచ్చు అనమాట. ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుందనిపిస్తుంది నాకు. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఇది మనకి ఏం పాడయ్యేది అలా ఉండదండి. బ్యాటరీ సిస్టమ్లా ఉంటుందన్నమాట. బ్యాటరీలు అది వేసుకొని వెయిట్ చూసుకోవటం, అవి అయిపోగానే మళ్ళీ రిమూవ్ చేసేసుకోవటం. మనకి ఇప్పుడు కంటిన్యూస్గా చూసుకుంటుంటాం కాబట్టి అలానే ఉంచేసుకుంటే సరిపోతుంది. కార్న్ అయితే ఇలా మొత్తం టీవీ చూస్తూ మూవీ అన్నీ ఒలిచేసేసుకున్నానండి. మనం ఎప్పుడైనా సరే ఒక్కళ్ళమే కూర్చొని అలా చేయాలన్నా పని బోర్ కొడుతుంది. అందుకని నేను ఇలా మూవీ పెట్టుకొని, ఇది అమర్ మూవీ అండి, చాలా బాగుందన్నమాట ఈ మూవీ. శివకార్తికేయన్ అనమాట హీరో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎక్కువగా ఆర్మీ రిలేటెడ్గా ఉందన్నమాట, ప్లస్ లవ్, ఆర్మీ రిలేటెడ్ మూవీ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.